హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. మన ముందు ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారు. పల్లెటూరి పాటల ఆనిముత్యం పద్మక్క. పద్మక్క గారు మన స్టూడియోలో ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అన్న. పాటల పద్మక్క పేరు ఓకే. ఎక్కడి నుండి, మీ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు? గుడికందల సార్, గుడికందల విలేజ్, సిద్దిపేట డిస్టిక్. అక్కడ నుండి వచ్చాను. మొన్న రీసెంట్ గా ఏదో పాట రిలీజ్ అయినట్టుంది. ఆ పాట ఏంటి, అసలు మీ నేపథ్యం ఏంటి అని అంటే గుడికంద సిద్దిపేట దగ్గర అని చెప్తున్నారు. మీ పాటలు రాయడానికి, పాడడానికి స్ఫూర్తి ఎవరు? నాకు చిన్నప్పుడు పెళ్ళయింది సార్. అయితే ఇక చిన్నప్పుడు పెళ్ళయి ఇక నేను 5వ తరగతి కంప్లీట్ చేసేసరికి నాకు పెళ్ళి కుదిరిచ్చిర్రు, అమ్మ వాళ్ళు చేసిర్రు. ఆ తర్వాత ఇక ఇట్లా ఇంట్లో గడవక నన్ను చదువు మానిపించి పెళ్లి చేస్తే అప్పుడు చిన్న చిన్న జిల్లాలో పెళ్లి అయ్యేది సార్. అయితే కట్నాలకు అమ్మ నాన్న భయపడి ఇక కొత్తగా చేసుకుంటామంటే చేసిర్రు. ఇక అక్కడ నుండి కొంచెం ఒక సంవత్సరం అట్లా గడిచిపోయినాక అమ్మ నడిపక్క చనిపోయింది. నడిపక్కకు ఒక కొడుకు, ఆమె చనిపోయినాక ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ చెల్లెకి పెళ్ళి. అప్పుడు నన్ను అక్కడ నుండి తీసుకొచ్చి హాస్టల్ వేసారు ఒక మేడం వాళ్ళు. చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి చేసారు కదా, అట్లా చేయొద్దు అది ఇది అని చెప్పేసి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి నన్ను హాస్టల్ వేసి 10th వరకు చదివిపించారు. అక్కడ చదువుకుంటున్నాక మళ్ళీ చెల్లెకి సంవత్సరం అయిపోయిన తర్వాత చెల్లెకి పెళ్లి చేసారు. పెళ్లి చేస్తే ఆమెకి 2 కమల పిల్లలు పుట్టినాక ఆమె చనిపోయింది. ఇక చెల్లె కొడుకులు 2, అక్క కొడుకు. ఈ టెన్షన్ కి అమ్మకు హార్ట్ అటాక్ వచ్చి అమ్మ చనిపోయింది. ఇంకా నేను ఆ 10th అయిపోయినాక ఇంటికి వచ్చి ఇంకా పిల్లలతోటి నాన్నతోటి ఉండిపోవాల్సి వచ్చింది సార్. అదే మూమెంట్ లో ఇక అమ్మ గుర్తుకు రావడం, చెల్లె అక్క అవన్నీ గుర్తుకు వస్తున్న కొద్దీ ఏడుపు వస్తూ ఇంక ఇంట్లోనే ఉండి ఏదో ఒక రూపంలో ముందుకన్నా వెళ్ళాలి, ఇట్లా అట్లా ఏడుస్తే బతకలేను, నేను పిల్లల్ని కూడా పోషించుకోలేను అన్నట్టు నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా సార్. చెప్పుకొని తర్వాత ఇక ఒక పాట రూపంలోనే, ఇవి మొదటి సాంగ్ సార్, ఇది పాట రూపంలోనే నేను రాసుకోవడం జరిగింది. ఏంటి ఆ పాట, ఒక్కసారి పాడండి. ఇది నేను ఛానల్ కొత్తగా పెట్టుకున్నా, ప్లస్ ఇది ఈ సాంగ్ నేనే ఛానల్లో వాడుకోవాలని ఒక సాంగ్ మా ఆయన మీద రాసుకొని పాడుకున్నా. అంటే మీ ఆయన ఉన్నారా? లేదు సార్, మా ఆయన ఇంకా పిల్లలు ఉన్నారు, ఇది అది నన్ను తీసుకోవడానికి వస్తే నేను పిల్లల్ని విడిచిపెట్టి అమ్మను నాన్నను పిల్లల్ని వదిలిపెట్టి రాలేను అని చెప్పిన. అప్పుడు చిన్నగా ఉండే పిల్లలు, ఇంకా రాలేను, మీరే ఇక్కడికి వచ్చి ఉంటే పర్లేదు చూసుకుంటాడు నానున్నాడు అనేసి అంటే ఇంకా వాళ్ళు రాలేదు సార్, ఒప్పుకోలేదు. ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి రానికి వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఇక కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఇక వాళ్ళు వేరే పెళ్లి చేసేసుకున్నారు. ఇంకా నేను ఇక్కడనే ఉండిపోవాల్సి వచ్చింది, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఆ పిల్లల్ని చూసుకుంటూ ఇక నాన్నను పిల్లల్ని చూసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది సార్. ఈ పాట ఒకసారి పాడతా. ఏడా ఉన్నావో ఎన్నెల నారాజు, ఎక్కడున్నావో తెలవదాయే జాడా, ఏడమున్నావో ఎక్కడున్నావో తెలవకున్నదే మనసు నమ్మదే, ఏడా ఉన్నావో ఎన్నెల నారాజు, ఎక్కడున్నావో తెలవదాయే జాడా, నీ జాడ తెలవకున్నదే నా మనసు నమ్మకున్నదే, నువ్వు ఏడగున్నావా నీ మనసు వెతుక సాగమన్నదే, ఏడగున్నావయ్యా రాజు ఎప్పుడొస్తావయ్యా, నువ్వు ఎక్కడున్నావయ్యా నాకు బదులు చెప్పవయ్యా, ఏడగున్నావో ఎక్కడున్నావో తెలవకున్నదే మనసు నమ్మదే, ఏడగున్నావో ఎన్నెల నారాజు, ఎక్కడున్నావో తెలవదాయే జాడా. ఈ సాంగ్ సార్ నేను రాసుకున్నా. మీరే రాసుకున్నారు? మీరే పాడు? నేనే పాడుకున్నా. ఓకే, వాయిస్ మాత్రం అద్భుతంగా ఉంది. మట్టిలో మాణిక్యాలు అంటాం కదా, అట్లా ఉంది నిజంగా. అంటే ఈ పాట అంటే మీ బావ కోసం, మిమ్మల్ని వదిలేసిన మీ బావ కోసమేనా? మా ఆయన కోసమే రాసుకున్నా. మా ఆయన కోసం ఇక ఇంట్లోకి రాలేదు కదా, ఇంకా 2014లో విడాకులైంది. ఇంకా అంత ఇక అక్కడి వరకు సాంగ్స్ రాసుకోవాలి, పాడాలనేది అప్పటి నుంచి ఆలోచన వచ్చింది సార్. ఇంకెవరైనా అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, లేకపోతే మీకే ఆలోచనలకు తగ్గట్టుగానే? నాకు ఎవ్వరు హెల్ప్ చేసేటోళ్ళు ఎవ్వరూ లేరు, నాకు నేనే ఆలోచించుకుంటా, నాకు నేనే రాసుకుంటా. అంటే దీని కార్యరూపం అంటే ఇప్పుడు మీరు రాసిన పాటను ఆడియో
ఆడియో అంటే ఒక అన్న ఇట్లా ఇక సాంగ్స్ రాసిస్తే అట్లా పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు సార్. అయితే ఒక అన్న నేను అడిగిన అన్న నేను ఇట్లా కొత్తగా ఛానల్ పెట్టుకోవాలనుకుంటున్నా, నాకు ఇట్లా హెల్ప్ కావాలి అన్న అంటే, అమ్మ నా స్టూడియోకి వచ్చి పాడుకో, ఎడిటింగ్ వేరే వాళ్ళతో మాట్లాడి చేపిస్తా అనేసి అన్నారు. వాళ్ళు హెల్ప్ చేసారు సార్. వాళ్ళ నుంచే సాంగ్ పాడుకోవాల్సి వచ్చింది. ఇంకా ముందు ముందు రాసుకున్న సాంగ్స్ ఉన్నాయి సార్, మస్తు సాంగ్స్ రాసుకున్నా. ఇంకా నాకు ఎవరి సపోర్ట్ లేదు, నాకు నేనే ఒక్కదాన్నే నా ప్రయాణంలో నేను ఒక్కదాన్ని ఉండిపోయినా. ఇక కొంతవరకు సాంగ్స్ రాసి ఇవ్వడం వల్ల కొంతమంది పరిచయం అయ్యారు, దాన్ని బట్టి కొంచెం ముందుకు వస్తుంది. ఇప్పుడు ఇది ఒక్కటే పాటనా మిగతా ఇంకా గతంలో ఏమైనా రాసిన సార్? ఎంఆర్ ఫోక్ ఛానల్ అని ఉండే, మా తమ్ముడు అంటే మా ఇంటి దగ్గర ఉంటాడు తమ్ముడు, అక్క సాంగ్స్ రాస్తున్నావు కదా మళ్ళీ వీళ్ళకి ఇచ్చుడు ఎందుకు, మనమే ఛానల్ పెట్టుకుందాము, మనకై మనం ముందుకు పోదాం అక్క అనేసి. అంటే మనకి ఎవరు ఎందుకు ఇయ్యారు అక్క, ఛాన్స్ ఇస్తారు కానీ ఎవరిని మనం అడగలేము, మనం ముందుకు పోయి మనమే ఛానల్ పెట్టుకుందాము అని అంటే, సరే తమ్మి నేను రాస్తా పాడతా, ఇంకా ఏదైనా ఉంటే మన ఇద్దరు లెక్కలనే నడుపుతాం రా అని చెప్పి మాట్లాడుకొని ఎంఆర్ ఫోక్ ఛానల్ అని పెట్టుకున్నాం. అందులో 4-5 సాంగ్స్ నేను రాసిన పాడిన. ఇక అక్కడ నుండి తమ్ముడు ఆగిపోవాల్సి వచ్చింది, నేను అడగలేకపోయినా. ఇక ఆగిపోయేసరికి కొంచెం ముందుకు పోదు కదా సార్ అది ఛానల్ అనేది, ఇంకా ఎందుకులే అనేసి నేను నేనే సరే సొంతగా పెట్టుకోవడం నిజంగా అదొక మంచి, ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా ఫస్ట్ నుంచి ఆ కష్టాల నుంచి వచ్చారు కాబట్టి. సరే గతంలో రాసిన పాటలకు సంబంధించిన ఏదైనా ఒక పాట చెరుకు వెనుక చెరుకు తోటుండే నా మేన మరదల చెరుకు గొయ్యాను ఊరా పిల్లో నా ముద్దు గుమ్మ. చెరుకు వెనుక చెరుకు తోటుండే నా మేన మరదల చెరుకు గొయ్యాను ఊరా పిల్లో నా ముద్దు గుమ్మ. ఒక్కదాన్ని రాను పిల్లగా మంది తోటి వస్తా నేను, ముందుగా మురిమెల్లుకుంటూ మందికి ఎదురొస్తా నేను. మంది వద్దు ఎవరు వద్దమ్మో నా ముద్దు జాను, మంది ఉంటే మాటలేలమ్మో నువ్వుంటే చాలు. మాట మీద ఉండలేవు మాటలన్నీ మూటగట్టు, మంది అందరచ్చనంటే జల్ది నాయిపోతది. ఒక్కదానివి పిల్ల ఒక్కదానివి హబ్బా ఒక్కదానివి నువ్వు రావమ్మో అందాల జాను, నిన్ను చూసుకుంట వస్తానే నా చెరుకు సేను. నన్ను నువ్వు చూసుడేంది నీకు నాకు సోపతేంది, వట్టి మాటలన్నీ కలిపి విప్పి చెప్పుడెందుకు. చిలక పచ్చ సీర కట్టమ్మో సొగసైన దాన, అందమంతా ఆరబెట్టమ్మో మెల్లెంగా వస్తా. ఈ సాంగ్ నేనే రాసుకున్నా సార్, నేనే రాసిన నేనే వాడుకున్నా. అంటే ఈ సాంగ్ రాయాలని ఎందుకు అనిపించింది, ఎట్లా అంటే దీనికి? నేను అప్పుడప్పుడు పొలంలో పనికి కూడా మన బావి దగ్గర పొలం పని చేసుకొని ఉంటా. అయితే అప్పుడప్పుడు అక్కడ పాటలు పాడతారు కదా అమ్మ వాళ్ళు, ముసలి వాళ్ళ దగ్గరతోటి వాళ్ళతో పనికి పోయేదాన్ని అమ్మలక్కలతోటి. ఇవాళ అట్లా ఇంకో రకంగా సాంగ్స్ పాడుతుంటే దాన్ని నేను కొంచెం ఆలోచించేదాన్ని, అట్లా అని ఆలోచించుకుంటూ రాసుకోవాలని అనిపించింది. ఆ ట్యూన్కు తగ్గట్టుగా లిరిక్స్ అట్లా కలుపుకొని రాసుకున్నాను. ఇట్లా తెలుసా మరి ట్యూన్ ఉంటుంది తెలుస్తేనే కదా సార్ అర్థాలు వచ్చి, అది లిరిక్స్ బరాబర్ సెట్ అయితే. ఎవరైనా చెప్పిరా ఇట్లా సంగీతం సైడ్ ఏమన్నా, అంటే జానపద పాటలే కాదు మిగతా ఏమన్నా చేయగలుగుతావా? సొంతంగా రాయగలుగుతా, సొంతంగా కూడా రాయ. ఇప్పుడు ఈ పల్లె పాటలే కాకుండా కొన్ని స్టోరీస్ రాయడం కూడా జరుగుతుంది. నేను ఇక ఛానల్ పెట్టుకుంటానే నా లైఫ్ కోసం నేను ఒక స్టోరీ కూడా రాసుకుంటున్నా సార్, ఇంకా అది పూర్తి అవ్వలేదు. అంటే నీ మొత్తం నా లైఫ్ స్టోరీ మొత్తము ఒక డైరీలో రాసుకుంటే అది అక్కడ వరకే ఉండిపోతుంది సార్. నేను ఛానల్ పెట్టుకున్నా ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతాగా, ఎందుకంటే నాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను సాంగ్స్ రాసిస్తున్నా, వాళ్ళు కూడా నాకు కొంచెం హెల్ప్ అయ్యడానికి ముందుకు వస్తారు. నాకు వాళ్ళ నమ్మకంతో ఛానల్ పెట్టుకోవడం జరిగింది, ఒక్కొక్క మెట్టు ఎక్కాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరి బాధ్యత నువ్వే తీసుకున్నా? నేనే. నాన్న ముసలైన సరే ఇక నాన్నకేమీ ఇది కాదు, ఇక పిల్లలు అక్క కొడుకున్నాడు, వాళ్ళందరూ నేనే పోషిస్తాను. ఎట్లా మరి ఇంట్లో అన్ని, అంటే నెల మొత్తం గడవాలని అంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి, ఏం చేస్తావమ్మా మరి రోజు? ఇక ఇంట్లో పని చూసుకోవాలి, బావి దగ్గర ఏదైనా ఉంటే పొలం నాటేసుకోవాలి, మళ్ళీ సిద్దిపేటకు వచ్చి చిన్న షాపులో పని చేస్తా సార్. ఫర్నిచర్ షాప్ అని ఒక షాప్ లో పని చేస్తుంది. ఇక అది 7,000 8,000 ఇస్తారు, అవి ఛార్జీలకు పోగా 6,000 అట్లా వస్తాయి, చేసుకుంటాం.
వీటితోటే గడుపుతున్నాను ఇంకా. కాదు, చిన్నప్పుడే 5th క్లాస్ పెళ్లి అయింది, అవును 5th తర్వాత మళ్ళీ ఆయన వదిలేసి వెళ్ళిండు, అవును. కుటుంబ బాధ్యతలన్నీ నీ మీద పడ్డాయి. ఎట్లా అనిపిస్తుంది అమ్మ అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు? చాలా బాధ అనిపిస్తుంది సార్. అసలు అవి గుర్తుకొస్తే ఉమ్, అమ్మ మీద నమ్మకం అనేది ఉండే, కానీ అమ్మ కూడా మోసం చేసి వెళ్ళిపోయింది సార్. 10 సంవత్సరాలు అవుతుంది అమ్మ దాంట్లో. ఉమ్, ఒక చెల్లె పిల్లలతోనైతే నరకం చూసిన సార్. నాకు ఉమ్. చాలా చిన్నగా ఉండే అప్పుడు, చెల్లె చనిపోయినప్పుడు 20 రోజుల పిల్లలే. ఇంక ఇప్పుడు 6th చదువుతారు సార్ పిల్లలు. ఊర్లో కూడా చాలా మంది హెల్ప్ చేసేది సార్ పిల్లలకి ఉమ్. ఇబ్బంది పడుతుంటే. ఈ పాల డబ్బాలకని దీనికి దానికని హెల్ప్ చేశారు కొంతమంది. ఎప్పుడు కూడా మరి నేను వదిలేసిపోయిన తర్వాత ఎప్పుడు కూడా రాలేదు సార్. 2014లో విడాకులు ఇచ్చేసిన నేనే. ఉమ్, మళ్ళీ పెళ్లి చేసేసుకోరు కదా. ఉమ్, 2014లో విడాకులు ఇచ్చేసిన. ఇక వాళ్ళు మన ఇంటికి రాము అని అన్నారు. ఇంకా ఇక పిల్లల్ని విడిచిపెట్టి నేను కూడా ఎక్కడ వెళ్ళలేను సార్. వెళ్తే మళ్ళీ పిల్లలు నాన్న ఓకే. ఇక ఇబ్బంది అని చెప్పి నేను ఎక్కడ వెళ్ళను అని ఫిక్స్ అయిపోయినా. ఇంకా నా ఒక్కదాని లైఫ్ కోసం చూసుకుంటే 4 ఉన్నారు కదా సార్, వాళ్ళ కోసం ఆలోచించి. కుటుంబం కోసం నీ జీవితాన్ని అది చేసినావు. అవును సార్. గ్రేట్. అంటే నీలో ఈ టాలెంట్ ఉందని ఎవరు గుర్తించారు మొట్టమొదటిగా? అయితే ఇట్లా ఇక రాసుకుంటున్నా ఒక తమ్ముడు ఉమ్, ఆ, అక్క సాంగ్ పాడతావా అనేసి ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే పాడతారా, ఇది ఎక్కడ పాడతారు, నాకు అసలు ఫస్ట్ తెలియదు సార్. ఎక్కడ పాడతారా చెప్పు, నేను కూడా వచ్చి పాడతారా, నాకు కూడా పాటలు అంటే ఇష్టము అని అంటే, ఉమ్, సరే నాకు ఒక సాంగ్ రాసి అన్నాడు. ఉమ్, రాసి అంటే ఇంకా ఒక సాంగ్ రాసి ఇచ్చిన. నాతో వాడిస్తా అన్నాడు. ఉమ్, అక్క నేను పోయేట రోజు నీకు తీసుకుపోతా, నువ్వు రెడీగా ఉండు అంటే సరే అనుకున్నా. రాసిచ్చిన 2 రోజుల్లో సాంగ్ రాసిచ్చిన. ఉమ్, ఇంకా రాసిచ్చినాక కనవలేదు. ఇక ఉమ్, మళ్ళా కొన్ని రోజులకు మా ఇంటి సైడ్ వచ్చింది. ఉమ్, ఏమైంది తమ్ముడు, పాట రాస్తే మళ్ళీ కనవల్లే, పాడిపిస్తా అన్నావు కదరా అంటే, ఉమ్, అక్క నేను టైం వచ్చినప్పుడు చెప్తే ఒక ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి తోలుకపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది ఉమ్, అన్నాడు. ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూకు ఒక సిద్దిపేటలోనే ఇంటర్వ్యూ అయ్యి ఉమ్, ఆ తమ్ముడు తోలుకపోయిండు. ఈ అక్క మంచిగా సాంగ్స్ పాడుతుంది, రాస్తుంది. ఇంకా అక్కడ నుండి నాకు పరిచయం చేయించింది. సిద్దిపేటలోనే ఇంటర్వ్యూ తీసుకురు ఎస్ఎస్సి ఛానల్ వాళ్ళు ఫస్ట్. అక్కడ నుండి ఇంకా నాకు కూడా వెళ్ళాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఎట్లుందమ్మా మరి? అంటే అప్పటి లైఫ్ కి ఇప్పటి లైఫ్ కి ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ సార్. ఇక జీవనోపాధి అంటే డబ్బుల విషయంలో ఇక నేను చేసుకుంటేనే బతకగలుగుతాన్న నమ్మకం ఒకటి వచ్చింది. ఇంకా బరాబర్ బతకాలి, ఇక జీవితం అనేది కొనసాగించాలి. ఏది లేకపోయినా పిల్లల కోసం బతుకుతున్నా కాబట్టి నేను ఎంత దూరమైనా పోతా, ఏ పనున్నా చేసుకొని రాగలుగుతాన్న నమ్మకం ఒకటి వచ్చింది. నా కాళ్ళ మీద నేను నిలబడతాన్న నమ్మకం వచ్చింది సార్. అప్పుడు చాలా భయపడేదాన్ని దేన్ని చూసినా. ఇంక ఇప్పుడు నాకు నేను ధైర్యంగా ముందుకెళ్తా ఏ విషయంలోనైనా. ఇప్పుడు ఈ 2 పాటలే కాకుండా ఇప్పుడు ఆలుమొగలు గొడవలు, లేకపోతే ఆలుమొగలకు సంబంధించిన ఇంకా అంటే భార్యాభర్తల మధ్యలో సంభాషణలు, అట్లాంటి పాటలు ఏమైనా రాసుకున్నావు? అవి రాయలేదు సార్. ఏం రాసుకున్నావు? అంటే నీకు బాగా అంటే నువ్వు రాసిన దాంట్లో బాగా ఇష్టమైన పాట ఏది? బాగా ఇష్టమైన సాంగ్ ఉంది సార్. అది ఇంకా మొట్టమొదటి సాంగ్. అది ఫస్ట్ సాంగ్ ఒక అన్నకి ఇస్తే, అన్న నీతో పాడిస్తారా అని చెప్పిండు. ఇంకా నాకు ఆ స్టూడియోలోకి పోతే ఫస్ట్ టైం భయం అయింది. భయం అయితే సరేలే భయపడుతున్నాగా, నెక్స్ట్ వాడిపిస్తా, ఒక అక్కతో వాడిపిస్తామ్మా అని చెప్పి నన్ను కోరస్ వాడిపించిండు, ఒక అక్కను సాంగ్ వాడిపించిండు. అది మొదటి సాంగ్. అది కుటుంబం కావచ్చు ఏదైనా సార్, అది అంతా అందులోనే అల్లుకొని రాసుకోవాల్సి వచ్చింది సార్ ఆ సాంగ్. అది నా జీవితం కూడా అందులోనే ముడిపడింది. హరిహర దేవా ఓ బ్రహ్మదేవా నాకేమిటయ్యా ఈ తలరాత, మెట్టి నింటి లోపల నా బ్రతుకంత సీకటాయే, పండు వెన్నెల లాంటి బ్రతుకులో అమావాస్య అడ్డొచ్చేనా, మెట్టి నింటి లోపల నా బ్రతుకంత సీకటాయే, పండు వెన్నెల లాంటి బ్రతుకులో అమావాస్య అడ్డొచ్చేనా. ఇంతవరకే. అది గుర్తుకొస్తలే సార్. అది ఆయన నిన్ను వదిలేసినప్పటి సంఘటనలు గుర్తు చేసుకుని
ఆ సాంగ్ దేవుణ్ణి తిడుతున్నావా, విమర్శిస్తున్నావా, పొగుడుతున్నావా? తిడుతున్నా సార్. అది మా ఇంట్లోనే అన్ని రకాలుగా ఉన్నది కదా. నా జీవితం ఇట్లుంది అంటే అమ్మ లేకపోవడం, చెల్లె లేకపోవడం, చెల్లెల పిల్లలకి అమ్మ లేకపోవడం, నాకు అమ్మ లేకపోవడం, ఇంకా ఇవన్నీ నాకు బాధ అనిపించి ఆ బాధ రూపంలోనే సాంగ్ రాసుకున్నాను. అది ఇంకా అంత గుర్తుకు రావట్లేదు సార్. పర్లేదు. ఇంకా మిగతా సాంగ్స్ ఏమైనా మధ్యలో అంటే ఇటు ఎమోషనల్ సాంగ్సే కాకుండా ఏమైనా డిఫరెంట్ గా లవ్ సాంగ్స్ లేకపోతే ఈ జానపదాలలోనే డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఏమైనా రాసినావా? రాసిన అది ఇంకొకటి అంటే ఒక సాంగ్ బావ కోసం రాసుకున్నాను. అది వాడతా. ఓ బావా నా బావా నీమేనా మరదలిని నన్ను చూడరాలేవా, చూసి కాస్త పోలేవా, నన్ను వదిలిపోయా ఒంటిదాన్ని చేసావు, ఒంటి గుండలేకున్నా నిన్ను మరిచిపోకున్నా, ఓ బావా నా బావా నీమేనా మరదలినే, కళ్ళు మూసుకుంటే చాలు కళ్ళల్లో నీ రూపాలు, కళ్ళు తెరిచి చూడంగానే కానరాకపోయా, మరిచిపోను బావా ఎప్పుడు, మరిచి ఉండరా నిన్నెప్పుడు, ఓ బావా నా బావా నా కోసం రాలేవా. ఈ సాంగ్ రాసి మొత్తం బావా అంటే అంత, అంటే మీ హస్బెండ్ మీద అంత ప్రేమ ఉన్నది కానీ రాలేకపోయాడు అంతేనా? అంతే. ఎప్పుడైనా అంటే చెప్పినావా నాకు కనీసం నన్ను వదిలేసిపోయినావు, నీకు కరెక్ట్ అనిపించింది? ఇంకా చెప్పడాలి అంత దూరం ఇక నేను ఇంటికి రమ్మంటే రాలే, ఇల్లరికం లెక్క నాన్నగిట్లు అడిగినప్పుడు. ఇంకా విడిపోయినాము అంటే మళ్ళీ విడాకులకే సిద్ధిపెట్టుకొచ్చి విడాకులు తీసేసుకొని విడాకులు అయిపోయినాయి. ఓకే సరే మా మొత్తానికైతే మీ యొక్క బాధను, ఆవేదనను, మీ కష్టాలను, వాటన్నిటిని కూడా పాట రూపంలో అద్భుతంగా రాయడం ఒకటే కాదు, పాడడం కూడా చాలా అద్భుతమైన గొంతున్నది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీకు మంచి మంచి ఆఫర్లు రావాలి. ఖచ్చితంగా మీ గొంతు నుండి అనేక పాటలు సమాజం వైపుగా, ఆ సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా వినాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ దిశగా మీరు సక్సెస్ కావాలనుకుంటున్నాం. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు అంటే గ్రామాలలోని చాలా మందికి టాలెంట్ ఉంటుంది కానీ అక్కడే ఆగిపోతున్న సందర్భం. కానీ అట్లా ఆగకుండా భవిష్యత్తులో చాలా టాలెంట్ ఉందమ్మా, మీకు ఖచ్చితంగా ముందుకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఇట్లాంటి వారిని ఖచ్చితంగా అందరూ ఆదరించాలి. ఖచ్చితంగా ఆమెకు కూడా మంచి భవిష్యత్తు ముందు రావాలనేది కూడా అందరం కోరుకుందాం. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.